ఎలా ఉందండి? ఉదయం 10 గంటల నుంచి 4 గంటలు 3:30 ఎలా ఉందమ్మా? ఎప్పుడో చిన్నప్పుడు పాటించడంలో ఉంటాయి అలాగే కష్టం ఉంది. లేదు అప్పుడప్పుడు మనం క్లాసులో జరుపుకుంటున్నాం ఉంటున్నాం కూడా. క్లాసు వాళ్ళు క్లాసులు పెట్టినప్పుడు ఎలా 210 నుంచి 4:30కి వరకు గడపడం మనకి అలవాటే. ప్రత్యేకంగా స్థానిక సంఘంలో ఉండి ఇలా నిర్వహించడం అనేది కొద్దిగా అలవాటు పడే విషయం. ఏదైనా దేవుడు చెప్పాలి. 14 అధ్యాయాలు నేర్చుకున్నాం. పదిహేను అధ్యాయం 16, 17 నేను చెప్పాలి. 15వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు. 1 నుండి 19 వచనాలు. ఒకటి నుంచి పొందాక ఎప్పుడైనా మనం ఒక అధ్యాయం చదివేటప్పుడు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మొదటగా గమనించాలి. ఏ వ్యక్తులు ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మొదటగా గమనించాలి. ఆ విషయాన్ని ఏ స్థానంలో నుండి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. అంటే వ్యక్తులు, స్థానము గమనించాలి. అప్పుడు 3వ విషయానికి సంబంధించి ఆ అధ్యాయము విభజించాలి. అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు అనేది విభజిస్తే అప్పుడు అధ్యాయం తేలిక అర్థమైపోతుంది. అధ్యాయంలో ఉన్న విషయం తేలిక అర్థమవుతుంది. సోదరులు తెలియజేశారు 14 అధ్యాయం 12, 13, 14. 15 అధ్యాయంలో 1 నుంచి 19 వచనాలు. 19 వచనాల్లో ఉన్న విషయం ఏంటంటే ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దాటేశారు. భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దాటేశారు. భయంకరమైన పరిస్థితులు దాటేసిన తర్వాత ఎలా ఉంటారు? చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏ మార్పుతో తెలియదు కదా. ఒక కష్టం నుంచి మనం బయటపడతాం, రాముల నుంచి మనం బయటపడతాం. అప్పుడు మనకి ఒళ్ళంతా పొలకరించి పాట పాడుతూ ఉంటాం. వీళ్ళు చేసిందే ఆ కష్టం నుంచి బయటపడ్డారు కనుక వాళ్ళ పాట పాడారు. మోషే, ఇశ్రాయేలీయులు. 4 ఎత్తాను. ఇది చదివేటప్పుడు నేను ఆ పాట పాడితే బాగుంది అనుకున్నాను. సహోదరులు అదే పాట పాడారు. వందనాలు. చదువుతారా బ్రదరు? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడేది. యెహోవాను గురించి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోచెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయన పేరు. ఆయన పర్వతములను అతని సేనను సముద్రంలో పడద్రోచెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అగాధ జనములు వారిని కప్పెను. వారు రాజులనే అడుగంటిపోయింది. యెహోవా నీ దక్షిణార్థము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణార్థము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయదు. నీ కోపాగ్నిని రగుల చేయదు. అది వారిని చెత్తవలే గ్రహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన వీళ్ళు రాశిగా కొట్టబడిను. ప్రవాహము గొప్పగా నిలిచెను.
గట్టగట్టెను, తనిమెలను కలుసుకొని ఎదను, లోపలను పంచుకొని ఎదను, వాటి వల్ల నా ఆశ తీర్చుకొని ఎదను, నా కంటి చూచెదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని చెట్టు అనుకోలేను. నీవు నీ గాలిని విఫల చేసినవి, సముద్రం వారిని కట్టను, వారు మహా అగాధమైన నేలలో చేతుమూలే మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధులను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటివాడెవడు? నీ దక్షిణాస్తములు చాపితివి, భూమి వారిని నిలిపివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకుకుంటును. కనాను నివాసులందరూ దిగులుంచి కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా, ఈ ప్రజలు అందరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అందరికి చేరు వరకు, నీ బాహుబలం చేత భగవాను రాజువలే కదలకుందురు. నీవు నీ ప్రజలు తోడుకొని వచ్చేటవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన తోటలో నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. పరోగములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగక యెహోవా వారి మీదకి సముద్ర జలములు మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆది నేల మీద నడిచిరి. మరియు ఆరోను సహోదరియు ప్రవక్తయునగు 19 వరకు 19 వరకు వాళ్ళు కీర్తన పాడారు. అటు 1 నుంచి 19 వచనాలు. ఇప్పుడు మనం పాడినటువంటి పాట కూడా ఆయన చక్కగా విషయాన్ని జాగ్రత్తగా పాటని లిరిక్లో పెట్టి పాటని రాశాడు. అంటే ఈ 19 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయిల్కి ఏం చేశాడో, లేకపోతే దేవుడికి ఇజ్రాయిల్కి ఉన్నటువంటి అనుబంధం అంటే ఒక విషయాన్ని చెప్పాడు. అదే మనం 2-3 వచనాల్లో చూడవచ్చు. అంటే దేవుడికి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిదో అనేది, లేకపోతే దేవుడు వాళ్ళ విషయంలో ఏమై ఉన్నాడో తెలియజేశాడు. బలము, గానము, రక్షకుడు, దేవుడు, ఇతరుల దేవుడు, యుద్ధశూరుడు, ఇవన్నీ కూడా వాళ్ళ విషయంలో దేవుడు ఏమై ఉన్నాడనే విషయాన్ని తెలియజేసి, ఆ దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, శత్రువుల ఎదురు నుండి ఎటువంటి విపత్తులు లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఎలాగ వాళ్ళని దేవుడు సంరక్షించాడనే విషయాన్ని కింద 6వ వచనం నుండి చెప్పాడు. అలాగే 11వ వచనంలో దేవుడు ఎటువంటి వాడు, ఆయన గొప్పతనాన్ని చెప్పాడు. యెహోవా మేల్కొంటూ నీ వంటి వాడు ఎవడు లేవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు ఎవడు లేడు. అంటే దేవుని యొక్క గొప్పతనము. ఎప్పుడైనా పాటలు మనం కీర్తనలు పాడేటప్పుడు ఆ కీర్తనలో దేవుడికి మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనకు తెలిసి దేవుడి ఎదుట వ్యక్తపరచాలి. మన జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, లేకపోతే ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి తెలియజేయాలి. మనం నమ్మిన దేవుడు, మనం కీర్తించినటువంటి దేవుడు ఎంతటి గొప్పవాడో దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తనలో ఉండాలి. అది కీర్తన ద్వారా దేవుడు, లేకపోతే ఇజ్రాయేలు వారి యొక్క మనోభావాన్ని వ్యక్తపరిచినటువంటి విషయాలు. అంతకన్నా మనం ఏమీ ఇందులో మాట్లాడుకోవడానికి లేదు. అలాగే 21లో కూడా మిరియాము, స్త్రీలందరూ కూడా వారు కూడా
దేవుణ్ణి స్తుతించారనే విషయాన్ని తెలియజేశారు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునకు మిరియాము తమ్ముడిని చేర్చుకొనెను. స్త్రీలందరూ తమ్ములతోనూ నాట్యములతోనూ ఆమె ఎప్పటి వెళ్ళక మిరియాము వారితో గీతి పలుకేసి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి చేయించెను. గుర్రమును దాని రౌతులు సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే చాలు అంటే మిరియాము ఇతర స్త్రీలు కూడా దేవుని గురించి కీర్తించారనే విషయాన్ని చెప్పాడు. అంటే మిరియానికి సంబంధించి 2 విషయాలు చెప్పాడు. మిరియాను ఎవరు? ప్రవక్త్రి. రెండో విషయం ఏం చెప్పాడు? అహరోను సోదరి, లేకపోతే అహరోను సహోదరి ఆమె విషయాన్ని తెలియజేశాడు. ఆమెను కొంతమంది స్త్రీలు కూడా దేవుణ్ణి స్తుతించారనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు 22 నుంచి 26 వరకు మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు సూర్ అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగదు అని మోషే మీద సడుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా మాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను వదిలేయలే ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు చేసిన లోకంలో ఏదియూ మీకు రానియను. మీకు స్పష్టపడకు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఏలుగురికి వచ్చి అక్కడ 12 నీటి కుండలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నేల యొక్క దిగిరి. అంటే 22 నుంచి 26 వచనాలు వారు ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి సూరు అరణ్యానికి వచ్చారు. అక్కడ 3 దినాలు ప్రయాణం చేశారు. అక్కడ వాటర్ లేదు. ప్రయాణమై మారా చేరారు. మారా దగ్గరకు వచ్చేసరికి అక్కడ త్రాగడానికి నీళ్లు చేదుగా ఉండడంతో సడిగారు. ఏం అవుతాం మేమని వాళ్ళు సడిగారు. అప్పుడు అక్కడ మొక్కేసాడు, చేదు నీళ్ళు ఏమయ్యా తీగా మారాయి, తాగారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని పరీక్షించాలని దేవుడు చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కట్టడిని విధిని నిర్ణయించి అక్కడ వాళ్ళని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఇచ్చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుస్తున్న ఎడల నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అక్కడ వచ్చేసరికి త్రాగడానికి నీళ్లు ఉన్నా సరే అవి తాగడానికి చేదుగా ఉంది కనుక అక్కడ వాళ్ళ తాగడానికి నీళ్ళని మధురంగా మార్చారు. అప్పుడు వాళ్ళకి తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు వెళ్తున్నటువంటి ప్రయాణంలో నేను మిమ్మల్ని పరీక్షించడానికి అనేకమైన విషయాలు ఇలాంటివి జరగవచ్చు. మీరు శ్రద్ధగా నా మాట నా విధుల్ని మీరు కైకొంటే ఇజ్రాయేల్ లేకపోతే ఐగుప్తులో వాళ్ళు పొందినటువంటి ఆ యొక్క రోగాలు కానీ ఆ బాధలు కానీ మీకు కలగవు, మీకు రానియను అన్నారు. అప్పుడు రానియనైన తర్వాత నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. ఇప్పుడు రానియను అన్నాడు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. ఇప్పుడు రానియకపోతే ఎందుకు స్వస్థపరుస్తాడు? స్వస్థ అవసరమా? నీకు రానియను అన్నాడు దేవుడు. అక్కడ శ్రద్ధగా వింటే అక్కడ వచ్చినట్టు మీకు రానియను అన్నాడు. తర్వాత నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. మొదటగా
దైవం తేడా ఉంటారు. ఇప్పుడు రాకపోతే రానియనని దేవుడే చెప్పాడు. మాట తప్పుడు కదా ఆయన, మాట తప్పుడు కదా. మరి రానియని అన్నప్పుడు మళ్ళీ నేను స్వస్థపరిచేదో నేనే అంటున్నాడు. వస్తే స్వస్థపరుస్తుందా, రాకపోతే స్వస్థపరుస్తుందా? అక్కడ వాళ్ళకి వచ్చాయంటే వాటితో నాశనం అయిపోతారు. మీరైతే ఒకవేళ వచ్చినా స్వస్థపరచబడతారు. ఎందుకు? ఆజ్ఞలు మీరు కైకొంటారు కనుక, నేను చెప్పినటువంటి మాట మీరు శ్రద్ధగా వింటారు కనుక, ఆ వినేటప్పుడు ఏమైనా సరే మీ యొక్క ఒత్తిడిని బట్టి, మీకున్నటువంటి లేకపోతే మీకున్న అజ్ఞానాన్ని బట్టి ఒకవేళ పడిపోయినా కూడా, తప్పిపోయినా కూడా, దాన్ని బట్టి వాళ్ళకి నశింప చేసినట్లుగా మీకు నశింప చేయను. ఎందుకంటే మీ పక్షాన నాకు విజ్ఞాపన చేసేది నేను ఏర్పాటు చేసుకునే నాయకుడు మోసే. ఆయన మాట నేను వాదనలు. అంటే మనకి ఈ విషయాన్ని 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో ఇక్కడ సంబంధించినటువంటి విషయాలు అక్కడ మాట్లాడారు. 10:13లో సాధారణంగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏమి మీకు రానిలో, ఒకవేళ వచ్చినా మీరు ఎంత తట్టుకోగలరో అంతే నేను కలుగు చేస్తాను, ఎక్కువగా కలుగు చేయను అనే విషయాన్ని. అంటే దేవుని నమ్ముకున్న వారికి, దేవుని మాట అనుసరించి బ్రతుకున్న వారికి, దేవుని యొక్క విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడిన వారికి రోగాలు రావాలా వస్తాయి. ఏం వచ్చినప్పుడు కూడా మనకు ఆధారము, మన ధైర్యం ఏంటి? సర్వశక్తిమంతుడు దేవుడు మన తండ్రి. ఒకవేళ మనం మనకు పరీక్షించడానికి ఓకే, దేవుడు ఎంతవరకు నా బిడ్డను బాగా ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను అనుకున్నంత జరిగించేశాడు, నేను బ్రహ్మాండంగా అన్ని ఇచ్చేశాడు, నేను నా భక్తి బయటికి ఇది వచ్చేసాను. నేను ఒకవేళ అనుకుని ఉంటే మనకు వచ్చినటువంటి మన అనుకూల పరిస్థితులు దేవుడు మహిమపరిచాడు, దేవుడి గురించి గొప్పగా చెప్తాం. మరి దేవుడు ఎప్పుడైనా సరే మన కష్టం ఏర్పడితే అదే భావంతో యోడు మాట్లాడినట్లు ఈయన మాట్లాడతాడా అని ఒకవేళ నా విషయాలను ఆలోచిస్తే దేవుడు, ఒకవేళ నన్నే పరీక్షిస్తే నేను అలా మాట్లాడతానా? స్వస్థపరిచేవాడు దేవుడు. ద్వితీయోపదేశకాండ 32-39లో గాయపరిచేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన. అందుకంటే నిన్ను స్వస్థపరిచేవాడు నేను. నువ్వు అరణ్యంలో తిరిగితే, జనాల్లో తిరిగితే నిన్ను నడిపించి నిన్ను కాపాడేవాడు నేను అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశాడు. అనేక సందర్భాల్లో దేవుడు వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని ఆదుతాడు. ఎందుకు దేవుడు వాళ్ళని అలాగా ఆదరించాడు? దేవుడు వాళ్ళని ఎందుకు అలా కాపాడాడు? ఈ తరమంది మనకి అది బుద్ధి కలగడానికి. మనము మన జీవితాల్లో కూడా ఏదైనా కావచ్చు, అనారోగ్యంగా పాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, నింద కావచ్చు, హింస కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు దేవుని యొక్క మనం ఉంటే, దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే, చరిత్రను బట్టి మన విశ్వాసం పడిపోకుండా, కదిలిపోకుండా మనకు మనంగా ధైర్యం తెచ్చి నిలబడడానికే దేవుడివి రాయించాడు. ఇజ్రాయెల్ జరిగినటువంటి కష్టాలు మనకి ఏమైనా వచ్చాయా? వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధలు మనం ఏమైనా పడుతున్నామా? ఇప్పుడు నేను పెట్టినటువంటి బాధ వాళ్ళకంటే గొప్పగా ఏంటి? సముద్రం దగ్గర వచ్చేసారు. ఎక్కడ సముద్రం, ఎంత చుట్టూ, ఎంత భయంకరంగా ఉంటుంది. సింహాన్ని మీద ఎంత భయంకరంగా ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు అద్భుతంగా కాపాడిన దేవుడు మనకు వచ్చిన సమస్య ఏమాత్రం
అందుకే ఏ పరిస్థితికైనా మనం ధైర్యంగా బ్రతకడానికి, దేవుడిని నిందించడానికి కానీ, నీ వల్ల వాళ్ళ వల్ల ఎలా జరిగిందనేది కానీ కాకుండా దేవుడిని మనం అర్థం చేసుకొని జరిగినటువంటి మనకు ఎదురైనటువంటి ఏదైనా కూడా దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దాన్ని ఆ చరిత్రను బట్టి మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి చాలా సందర్భాలు ఈ యొక్క ఈ ద్వితీయోపదేశకాండం వరకు కూడా మనం చదివితే సంఖ్యాకాండం, కాండాలు చదివితే లేవి కాండం ఎక్కువ ఉండవు, కానీ సనగలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి, సరిగా సందర్భాలు కనబడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకంతా అంటే వాళ్ళకే కాదు మనకు కూడా ఆ జరిగినప్పుడే దేవుని యొక్క గొప్పతనము అందరూ ఆకాశానికి ఎత్తారు తప్ప తర్వాత విషయాన్ని మనము ఆలోచించాం. ఇప్పుడు ఇజ్రాయేలు ఎన్ని అద్భుతాలు చూశారండి, వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని విపత్తుల నుంచి వారు కాపాడబడ్డారు కదా. కానీ ఐగుప్తులకి అర్థమైనట్టు ఇజ్రాయేల్కి అర్థం కాదు. ఐగుప్తులకి అర్థమైనట్లు ఇశ్రాయేలుకి అర్థం కాలే. 14:25 ఎందుకన సోదరుడు చదివించారు. 14:25 ఐగుప్తులకి ఏమర్థమైంది? ఇజ్రాయేల్కి దేవుడు వాళ్ళ పక్షం నుండి వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని చూసి ఐగుప్తులకి ఏమర్థమైంది? దేవుడి గురించి ఎక్కువగా ఐగుప్తులకు తెలుసా, ఇజ్రాయేల్కి తెలుసా? ఎవరు తెలుసండి? కానీ వీళ్ళకి అర్థమైనట్లు ఇశ్రాయేలుకి దేవుడు అర్థమయ్యాడా? ఇశ్రాయేలుకి దేవుడు అర్థమయ్యాడా? ఇశ్రాయేలు పక్షాన్ని దేవుడిని యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనకి పరిస్థితులు చేయజారిపోయాయి. ఆయన వాళ్ళకి అర్థమై పారిపోవడం అనుకున్నారు. అంతగా రక్షించినటువంటి, అంతగా రక్షించబడుతున్నటువంటి ఇశ్రాయేలుకి అర్థం కాదు. అది అర్థమైతే సనగరండి, అది అర్థమైతే సనగదు. ఈరోజు మన జీవితంలో ఎన్ని చేసి ఉంటాడండి, ఎన్ని చెప్తామండి. ఒక్కొక్కసారి మనం నమ్మినటువంటి సత్యానికి విరోధంగా పనిచేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, విశ్వాసంలో బలహీనం అయిపోతూ ఉంటాం. మన ఆరాధన, మన కోరికంతా ఏంటంటే మన ఎదురుగా ఉన్నటువంటి కష్టం ఇంగ్లీష్లో దాటేదని మనం చూస్తాం. కానీ అది ఎంతవరకు ఉంచాలో, ఎంతవరకు ఉంచితే మనకు ప్రయోజనమో మనకు అనుమతించినటువంటి దేవుడికి తెలుసు. కానీ ఆ మానవ గురించి మనం వద్దండి చూడం. ఎంతవరకు ఇది ఆయన వరకు ఎలా చూడం. ఏ ప్రాబ్లం చేస్తాం అవ్వట్లేదు, ఇదే ఉపవాసం చేస్తాం అవ్వట్లేదు అనుకుంటాం. దేవుడు ఈ సమయంలో ఏదైనా చేసేది ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ బైబిల్ చదివినప్పుడు అంటే గొప్ప విశ్వాసం, ఇప్పుడు అబ్రహాం కానీ, యోబు కానీ, మోషే కానీ, దానిని వాళ్ళని పక్కన పెట్టేస్తే కొంతమంది అన్యులు ఉన్నారు. ఆ అన్యులు మాట్లాడినట్లుగా అనేక మంది విశ్వాసం మాట్లాడలేకపోయారు. బైబిల్లో అలా చదువుతూ ఉంటే నెబుకద్నెజరు ఉన్నాడు, ఎలా మాట్లాడాడు? దర్యావేశం ఉన్నాడు, ఎలా మాట్లాడాడు? కూడవేశం ఉన్నాడు, ఎలా మాట్లాడారు? వాళ్ళందరూ అన్యులు ఎలా మాట్లాడారు దేవుడి గురించి? కానీ కొంతమంది మాట్లాడారు. ఈరోజు మనము కూడా అనేక సందర్భాల్లో ఒకవేళ ఇందాక సోమలు చెప్పినట్లుగా దుఃఖపడుతున్నాము అనేక పరిస్థితుల్లో.
అయినా దేవుడు కరుణా సంపన్నుడు కనుక మనల్ని ఆలోచిస్తాం. 15 అధ్యాయంలో ఉన్న విషయం ఏంటి? ఇశ్రాయేలు యెహోవాకు కీర్తన పాడారు, లేకపోతే స్తుతించారు అని ఏదైనా రాసుకోవచ్చు. విషయం 16 అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన 215వ దినమున ఏలీమునకును సేనాయిని మధ్యనున్న తీరు అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల చాలు అంటే ఒకటి ఒక వచనమే, 2 నుంచి 12 వచనాలు ఒక విషయం. 1వ వచనంలో వాళ్ళు ఏలీము నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సేనాయికి మధ్యన ఉన్న సీన అరణ్యంలో వచ్చరి అనేది మొదటి వచనం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద తనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకును కొండల యొక్క కూర్చుని చుట్టిన ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతిలో ఏల తావకపోతుంది. ఈ సర్వ సమాజంలో ఆకలి చేత తప్పులు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వడ్డించని వారితో ననగా యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్త్యము ఆనాడే పూర్చుకోగలను. మరియు ఆ రోజున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకుని వాళ్ళు వారు దినదినముగా పూర్చుకున్న దానికంటే అది 200 ఉండవలె నేను. అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రక్షించిన మీకు తెలియబడును. యెహోవా మీద మీరు కడిగిన మనుషులను ఆయన నిలుచున్నాడు. ఉదయం మీరు యెహోవా మహిమను చూశారు. మేము ఏ పాటి వాడము మా మీరు కనగలేరని. మరియు మోషే సాయంకాలం మాంసమును ఉదయం ప్రారంభ ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ చదువులను యెహోవాయే చూస్తుండగాను మేము ఏ పాటి వారము మీ చదువుట యెహోవా మీదనే కానీ మా మీద కాదను. అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి. ఆయన మీ చదువులను విననని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్పుకున్నాను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో మాట్లాడుతుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల చదువులను వినిని. మీ సాయంకాలమున మీరు మాంసములు ఉదయం 6 గంటల దృష్టి పట్టుకుడు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుని వారితో చెప్పుమనెను. 2 నుండి 12 వచనాలు ఇశ్రాయేలు ఆహారం నిమిత్తం చదువుట అనేది అక్కడ ఉన్నటువంటి విషయం. 2-3 వచనాల్లో ఇశ్రాయేలు ఆహారం కొరకు సంగడం అనేది ఉంది. అలా 4-5 వచనాలు ఇశ్రాయేలు సరిగినటువంటి సనుగులకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4-5 వచనాల్లో 6-10 వచనాల్లో ఇశ్రాయేలుతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. 6 నుండి 10 వచనాలు మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. 11-12 వాళ్ళు దేవుడు మాట్లాడాడు. 11-12 వచనాల్లో దేవుడు మాట్లాడాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను అనేది, అంటే ఇక్కడ దేవుడు 2 సార్లు మాట్లాడాడు. 4-5 వచనాల్లో ఉన్న 10-11 వచనాల్లో దేవుడు మాట్లాడాడు. 2-3 వచనాల్లో ఇశ్రాయేలు యొక్క సనుగులు ఉన్నాయి. ఇప్పుడు 6-10 వరకు మోషే మాట్లాడడం అనేది
10, 11, 12 దేవుడు మనలో మాట్లాడాడనే విషయాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రాబ్లం ఏంటి? ఇజ్రాయెల్ యొక్క ప్రాబ్లం ఏంటి? చదువు. మళ్ళా వాళ్ళు ఆహారం లేదని ఆహారం కొరకు తగ్గలేదు. అలాగే దేవుడు వాళ్ళ యొక్క సరుకులు విని వాళ్ళకి ఎలాగ ఆహారం సిద్ధపరుస్తారని తెలియడం ఆయన నుంచి మళ్ళా మోషే మాట్లాడటం అనేది ఇక్కడ జరిగిన ఇక్కడ ఉన్న విషయం. అప్పుడు 13 నుంచి 36 వరకు అప్పుడు అక్కడ ఉన్న విషయం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆహారము మన్నా అని, ఆ మన్నా వారు ఎంత కొలతలో ఉపయోగం అంటే ఎంత కొలతలో వారు తీసుకోవాలో ఆ కొలతల ప్రకారంగా వాళ్ళు 6 దినాలు సేకరించాలని, ఒక దినానికి ఓమైల్ కొలత ప్రకారంగా తీసుకోవాలి. 6వ దినాలు మాత్రము 2 దింతలు కొలత తీసుకోవాలి. ఎందుకు? 7వ దినం విశ్రాంతి దినం కనుక పని చేయకూడదు కనుక ఆ దినాలకు కూడా ముందు రోజు వాళ్ళు సమకూర్చుకోవాలి. ఆ దినానికే అదే ప్రాక్టీస్ ప్రతి దినం అయితే మాత్రం కుదరదు. రేపు నేను పనిలోకి వెళ్ళలేను కదా, ఈ రోజు ఏదో నేను సమకూర్చుకొని ఇంట్లో ఉంచుకుంటానంటే కుదరదు. అది పంపుకుంటారు, కూలిపెట్టారు, పని చేయదు. కనుక ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ మిగలదు అనే విషయాన్ని తెలియజేసి ఆ మన్నాన్ని ఎలా ఇచ్చాడో దాన్ని ఎలాగా వాళ్ళకి చేయమన్నాడో విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే సమయం లేదు కనుక మీకు విషయం అర్థమైపోతే చదువుకుంటే తేలిపోతుంది, అన్ని చూడడానికి లేదు. అది విషయం. కాబట్టి మనం నీతి మాత్రం తెలుసుకోవాలి. వాళ్ళని బట్టి, వాళ్ళ చరిత్రను బట్టి, వాళ్ళ వైఫల్యాలను బట్టి, లేకపోతే వాళ్ళ విజయాలను బట్టి మనము ఏం నేర్చుకోగలము, ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 16 అధ్యాయంలో చదువులు అనేది సనగడం అనేది మంచిది కాదని, ఆ సనగడం వల్ల ఇజ్రాయేల్ సంహరించబడ్డాడని కొత్త నిబంధనలో కొరింథీయులతో మాట్లాడాడు పౌలు. 10వ అధ్యాయం 10వ వచనంలో పూర్వమైన అరణ్యంలో మన్నాగే సనిగి వాళ్ళు సంహరించబడ్డారు కనుక సనగడం అనేది మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ అంటే వాళ్ళు సరిగా సంహరించబడ్డారు. యుగాంతమంత మనుకుడు వారి చరిత్ర ద్వారా బుద్ధి తెచ్చుకోవడం. అంటే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? ఆహారం విషయంలో తక్కువ దొరుకుతుంది. మనకేం కావాలో ఇచ్చేది దేవుడు ఎలాగైనా ఇస్తాడు. ఆయన వీళ్ళు భూమి నుండి ఆహారం వచ్చిందా, ఆకాశం నుండి ఆహారం వచ్చిందండి? మరి మన పొలము బంగారం, మా భూములు బంగారం, రత్నాలు బండెత్తాయి అని భూములు పట్టుకుంటారు కదా. దేవుడు ఆహారం ఇవ్వాలంటే ఎలాగైనా ఇస్తాడు. తన బిడ్డలకి ఏలియాకి అలాగించారు. మాంసం రొట్టె కాకులు ఉంటాయా? కాకులు ఉండేసి తెచ్చాయా? మనకి ఎలా పంపించాలో ఆయన తెలుసు. దేవుడు ఇచ్చిన దాని విషయంలో మన తృప్తి సంది బ్రతకడానికి నేర్చుకోవాలి తప్ప ఆహారం విషయంలో సొలుగులు కానీ. బైబిల్ క్లాస్ అనగా మాంసం పెట్టేద్దాం, బిర్యానీ పెట్టేద్దాం. అది లేకపోతే బైబిల్ క్లాస్ కాదండి. ఎప్పుడు ఇదే బాధ. స్పెషల్ మీటింగ్, ఒక స్పెషల్ గ్యాదరింగ్, ఓకే ఎంజాయ్ చేస్తాం. బైబిల్ చదివిలో పొట్ట హ్యాపీగా ఉంటుంది. బాడీలో సమస్య స్థిరాపై కొన్ని సమస్య స్థిరాపై అన్నిటి గట్ట మెయిన్ అంటే
ఈ గట్టును కాపాడుకుంటే ప్రశాంతంగా ఉంటామంట. ఆ గట్టే నిండిపోయింది అనుకో, బద్ధకం వచ్చేసి వాగడం, జోగడము, లేవడము. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం. ఎన్నో ఆలోచించాలి మనం. వారు భోజనాలే కాదు, ఇప్పుడు తిండే కాదు. మన ఇంట్లో వారికి ఎన్నిసార్లు తింటాం మాంసాలు? ఎన్నిసార్లు తింటాం? తిని ఇది పెట్టలేదంటే మాంసం ఫోన్ చేస్తున్నారు. నీకు తెలియకపోవచ్చు. అది పరిస్థితి. ఇంకా ఒకసారి మనం ఇజ్రాయేల్ అయితే కేవలం తిండి కోసం మహోన్నతులైన దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు, అటువంటి మహానీయులు లేదన్నారు. ఆడవాడేశారు కదా, పాట పాడేశారు, డ్యాన్సులు వేసేశారు. కోపం వచ్చేసరికి ఆడగట్టు తొక్కేశారు. రాగయ్య గారు చెప్పారు, యేసుక్రీస్తు ఎక్కడ పెట్టేశారట? ఒకసారి ఎన్నిసార్లు దేవుణ్ణి యేసుక్రీస్తు మన కాళ్ళ మీద పెడుతున్నామో మనకు అర్థం కావాలి. మనకు అర్థమో కావట్లేదు. భోజనాల కోసం మనం ఒకరినొకరు చదువుకోవచ్చు, కానీ లేదు. అది ఉండాలండి, ఇది ఉండాలండి, ఇది పెట్టాలండి, అది పెట్టాలండి. ఒక్కోసారి భోజనం అనుకున్న జరగకపోతే ఫెయిల్ అవుతాయి. ఏమైపోతాం? ఎవరైనా ఇలా తయారు చేసాడు, ఆడికి ఎందుకు ఇచ్చాడండి, ఈడికి ఎందుకు ఇచ్చాడండి, ఆడేటండి, ఈడేళ్ళకండి, ఆడేళ్ళకి ఎందుకండి ఒక రోజు అయిపోతాయి. నీకు నచ్చలేదు వదిలి చెప్పుకో. ఒకవేళ ఇచ్చేస్తాయో అనుకో, నీళ్ళ పూసుకో. వాళ్ళ ఆహారం సిద్ధపరచడానికి ఎంత కష్టపడుతున్నారు ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా? భార్య బిడ్డల్ని పనుల్ని వదిలేసి ఎంత శ్రమ పడుతున్నారో ఎవరో తెలుసా? ఎవరు చూడగలుగుతున్నారు? సింపుల్గా వచ్చిన మాట ఆడేస్తారు. మన ఒట్లకి వస్తాం అంటే మనం అనుకున్నట్టు దొరుకుతాయి. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఉడిపోవటం ఉంటాయి. పైన ఉడికినట్టు ఉంటుంది, లోన ఉడకంటుంది. అది మనం పిక్కోండి. తినేసిన తర్వాత వాడు పోయిన రేటు కాకుండా వాడికి ఒక పిక్ ఒకటి సోదరులు మనం ఆలోచించాలి. ఇంకా ఆహారం కొరకు వారు అవివేకాన్ని బట్టి వాళ్ళు సరిగారు. మనం ఎప్పుడో తింటున్నా, ఎప్పుడో తృప్తి చెందుతున్నా, మనతో సరిగితే మనకైతే ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడూ ఒకరో దొరకకపోవచ్చు. వచ్చే అరణ్య ప్రాంతాల్లో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు కాల్చుకోకపోవచ్చు, వాళ్ళు వండకపోవచ్చు, ఏదో మన సైజుగా ఉండొచ్చు. ఏంటి అక్కడ తిన్నట్టు వండుకుని తిన్నట్టు ఇక్కడ లేదు ఉండొచ్చేమో. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక అర్థం ఉందో ఏమో నాకు తెలియదు, కానీ ఒక రీజన్ అంటే ఉండొచ్చు. ప్రయాణం ఎక్కడ కుదురుతుంది? ఏదో ప్రయాణంకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సౌలభ్యంగా ఆహార పదార్థాలు అక్కడ ఉండవు. చెన్నై వెళ్ళొచ్చు, మద్రాసు లేకపోతే కలగడ వెళ్ళొచ్చు, లేకపోతే కేరళ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు కదా, అక్కడ తింటాం. కానీ మనకు చుట్టూ కరెక్ట్గా ఎక్కడ మన ప్లేస్లో ఉంటాయి. ఇదే బాగుందాం. అలాగే వాళ్ళు ఉండొచ్చు ఏమో, వాళ్ళు మాట్లాడారంటే ఏమో నాయన రీజన్ ఉండొచ్చు. కానీ మరి ఎప్పుడు తింటున్న వాళ్ళు మనము చదువుతూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు. వదిలేసాం 2005 నుండి 2000 నుంచి 2005 నుంచి మానేసాం. 2005 నుంచి మానేసాం. లేకపోతే
టౌన్షిప్ లో ఎక్కడ ఇల్లు చూసినా కనపడేవారు. దేవుని కనికరాన్ని బట్టి ఇటువంటి గొప్ప చరిత్ర మన ఎదుట దేవుడు నిలబెట్టి మన బలహీనతలు కావాలన్నా బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వాళ్ళ ఎంతగా తెలిసినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనము దాటేస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా పదే పదే ఉండటం వల్ల మన లోపాన్ని ఇంకెంతకాలం మనం బతుకుతాం అనే దినం ఏదో ఒక రోజు ఆలోచించే దినము ఒక రోజు ఉంటుంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే గాలి వదిలేడండి. ఆయన ఎటువంటి వారు అటువంటి వారుగా మనము తన ఎదుట నిలబడతాడు. అది మనం నమ్మాలి. మనం అలా అయిపోతామా, మనం అలా ఉంటామా అనేది మాత్రం అంటే అది విశ్వాసం. మరొక కొరింథీ పత్రిక 1:29 చూడండి. అదే 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 నమ్మదగిన వాడు. దేనికి దేవుడు నమ్మదగిన వాడు అండి? దేనికి దేవుడు నమ్మదగిన వాడు? ఆయన 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 ప్రత్యక్షమైనప్పుడు ఆయన దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు దేవుడు అంతవరకు మిమ్మును స్థిరపరుచును. ఆయన నమ్మదగిన వాడు. మనం ఆయన యొక్క నిరపరాధులుగా నిందారహితులుగా ఉండడానికి దేవుడు నిలబడతాడు. అది మనం నమ్మలేదు. మన విశ్వాసం. మన దగ్గర అయిపోతాం, మన దగ్గర అవుతాం, మన దగ్గర కుదురుతుందంటే అదే విశ్వాసం. అంత ఉన్నాయి చెప్పే నాకైనా వినే మీకైనా ఇంత ఉన్నతమైనటువంటి భావాలతో మనం బ్రతకలేకపోతున్నాం. ఇంకా దేవుడు మనల్ని కనికరించి ఇటువంటి ప్రాసల ద్వారా కానీ వాక్యం నేర్చుకునే పరిస్థితుల్లో కానీ మనల్ని కూడుకోండి. ఒకవేళ మనకి ఏమైనా విషయం అర్థం కాకపోతే ఆయన ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నా ఎదుట నడిచినటువంటి వారు, నేను తోడుగా ఉంటే నడిచినటువంటి వారు తప్పిపోయినప్పుడు కూడా పదే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మార్చుకోమని అవకాశాలు ఇచ్చినా వాళ్ళని వినియోగించుకోలేకపోయారు. వాళ్ళు పడిపోయారు, వాళ్ళు నశించిపోయారు, వాళ్ళు సంహరించబడ్డారు. మీరు అలా వద్దు, మీరు అలా కావద్దు. దేవుడు మన కొరకు ఈ యొక్క కొరసారి అలా పోయారు. తిండి కోసం మనం ఎప్పుడు తిండి కోసం ఎవరిని బాగా పెట్టుకోండి, ఎవరిని అవమానించుకోండి. వ్యవస్థ కష్టాన్ని మనం ఆలోచించి వాళ్ళని గౌరవించి ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువగా వాళ్ళు పనిచేసే అవకాశము. అలాగే 17 అయితే 17 మొత్తం 7 వచ్చినారు. మోషే మీరు నాతో వాలిపనేరా, యెహోవాను శోధింపనేరా అని వారితో చెప్పాను. మోషే మీరు మనుషులు ఎందుకు మమ్మను మా పిల్లలను మా వధువులను కలిసే తమ్ముడు అప్పుడు మోషే యెహోవాకు మాట్లాడుతూ, ఈ ప్రజలను నేనేమి చేయను? రాళ్ళతో కొట్టి చంపుతున్నాను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో మనల్ని తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రలు పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరుతుందని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల తండ్రుల ఎదుట అగ్ని చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు
17 స్టార్ట్ చేశారు. నేను 16, 17 ఆయన 12, 13, 14. అతడు ఆ చోటికి మస్పా మరియు మరీబా అని పేరు పెట్టెను. బైబిల్ రీడింగ్. ఒకటి నుంచి 7 వచనాలు. దేవుడు హోరేబు కొండ నుంచి నీళ్లను రప్పించడం. వీళ్ళు ఇజ్రాయేల్ సర్వ సమాజము శ్రీకారం బయలుదేరి ఎక్కడికి వచ్చారు? రెఫీడియం దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు తాగడానికి మళ్ళా నీళ్ళు లేవని అడిగారు. అంటే మహాసముద్రం నుంచి ఆ నీళ్ళని 2 బాయలుగా చేసి నడిపించింది దేవుడు. నీళ్ళు అడిగితే ఎవడండి? ఆ నీళ్ళు అడిగితే ఎవడా? కానీ తాగడానికి నీళ్ళు లేవని వాళ్ళు ఎందుకంటే ఇంకా దేవుడు వాళ్ళ నీళ్లు ఎలా ఇస్తారు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. బండలో నుంచి నీళ్లు రప్పిస్తానని నీ కాలతో వెళ్ళి బండను కొట్టు. అప్పుడు బండలో నుంచి నీళ్ళు వచ్చే వాళ్ళు తాగారు. అక్కడ వాటికి పేర్లు పెట్టారు. యోహోవాను శోధించిన బయట అతడు ఆ చోటికి మస్సానియు మెరీబా అనే పేర్లు పెట్టాను అనే విషయాన్ని దీని నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మన కుటుంబాలలో ఒక భార్య గుడ్డు సాయం చేస్తారు కుటుంబం కొరకు, తన కొరకు. గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వకపోతే, గ్లాస్లో మంచినీళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఆ సాయి అంతా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు చదువుకోండి. నా వర్తించే నాకు ఎప్పుడు ఇలా పరిమాణాలు చేసుకుని ఎప్పుడు ఏమో గ్లాస్ నీళ్ళకి మరి 2 సంవత్సరాలు ఆ గుడ్డి చాకరీ అంతా ఒక్కోసారి దేనికి దాన్ని ఇచ్చారు చదువుకుంటాం లేదా అండి. అలాగే భార్య స్త్రీ అయినా సరే తన భర్త ఎన్నో తన కొరకు తను చూపించడానికి తన ఆనందపరచడానికి ఎంతో కష్టపడి ఎన్నో బాధపడి స్వామి లేకపోయినప్పుడు కూడా ఎక్కడో వేరే సంస్కృతినప్పుడు ఏదైనా ఒక పుట్టినరోజు లేకపోతే ఒక పెళ్లి రోజు లేకపోతే వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళాలో లేకపోతే వాళ్ళ అమ్మ ఏదో ఒక విషయంలో అనుకుని జరగకపోతే అక్కడ మళ్ళా ఎవరు పెడతాం ఇలా పైకి మళ్ళీ దేవుడు ఇచ్చాడు నాకు ఎప్పుడు అడిగినా ఇంతే పైకి చదువుకునే పరిస్థితులు ఉంటాయి. లేదు పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఎవరమైనా సరే ఇప్పుడు దయానంద ఉన్నారు. నా విషయంలో ఎన్నోసార్లు బాధపడి ఉంటారు, ఎన్నోసార్లు సహించుంటారు, ప్రేమించుంటారు, క్షమించుంటారు. ఒక అర్థమైంది ఎప్పుడైనా ఆయన బాధపడి ఒక మాట అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఆయన నన్ను ప్రేమించి నన్ను సహించి నన్ను క్షమించి మా నోరెత్తకుండా ఉన్న బ్రదర్ ఈ రోజు అన్నాడంటే ఎందుకన్నా ఎందుకని ఉంటాడు అని ఆలోచిస్తే సమస్య అంటే సమస్యలు వస్తాయి, విపరీతం వస్తాయి, భారం ఉంటుంది, వ్యాసాలు ఉంటాయి. మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్య అంతా
మనం నమ్ముకున్నటువంటి దేవుడు అంత ఏంటి మన జీవితంలో మనకి ఎదురయ్యే సమస్య ఎంత, మనకు వచ్చే సమస్య ఎంత, మనం అంటే దేవుడు ఎంత, ఇలా మనల్ని ఆదరించే దేవుడు ఎంత, మనల్ని కాపాడే దేవుడు ఎంత. దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమైతే మన సమస్య చాలా చాలా అసలు కనిపించదు. ఆనాటి భక్తులు అలా చూడగలిగారు కనుక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు వాళ్ళకి కనిపించలా. మోసే అబ్రహం గారికైనా లేకపోతే యాకోబు గారికైనా మోసే గారికైనా దావీదు గారికైనా యోబు గారికైనా అపోస్తలులైన పౌలుకైనా వాళ్ళకి వచ్చినటువంటి సమస్యలు అక్కడ ఎప్పుడైనా సరే వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు ఎప్పుడైనా ప్రత్యేకంగా దాని కొరకు అలాగే చదివితే వాళ్ళకి ఏం ఎంత అర్థమయ్యారో. ఈరోజు అటువంటి సమస్య నేనెందుకు బేర్ చేయలేకపోతున్నాను అంటే అంతగా అర్థమయ్యేది నాకు అర్థం కాలే. ఆయన గొప్పతనం అర్థం కాలే. మనకు వచ్చిన సమస్య గొప్పదా, మనం కాపాడే దేవుడు గొప్పదా? ఏది గొప్ప? మన సమస్య మనము అంత దూరుతాం. కానీ మనల్ని కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు దేవుడు సర్వశక్తివంతుడు. ఈ విశ్వానికి పైన ఉన్నటువంటి వాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. మహాసముద్రాలనే ఎందుకు నిర్వీర్యం చేసినటువంటి ఆయన. మనకు వచ్చిన సమస్య మాత్రమే. ఎంతవరకు ఉండిపోద్ది? అలా చూడగలిగితే ఇటువంటి మనసు రాదు. కనుక వాళ్ళ శరీరతో మనము దేవుణ్ణి శోధించకూడదు. ఈ విషయాన్ని కూడా అక్కడ కోట్ చేశాడు. 1 కొరింథీ 10:9 ఆ విషయాన్ని కోట్ చేశాడు. వారు శోధించి రాలిపోయారు అని. కనుక దేవుణ్ణి ఎప్పుడు ఏ విషయంలో కూడా శోధించకూడదు. ఒకవేళ విషయం యొక్క తీవ్రతను బట్టి మనకి ఎంత ఏడాలో ఆ భావం ఆయనకి తెలియాలి. అయ్యో ఈ యొక్క విపత్తు ఈయనకి ఎంత భారంగా ఉందో, ఈయనకి ఈ పరిస్థితి నుంచి విడిపించబడటం ఎంత అవసరమో ఆ వ్యాధులు ఆయన అర్థమవుతాడు. అది అంతేగాని దేవుణ్ణి ఈ దేవుడు ఎప్పుడు ఇంతే, ఆయన నమ్మినప్పటి నుంచి ఇంతే, ఎప్పుడు ఆనందంగా ఉన్నాం, ఎప్పుడు సంతోషంగా ఉన్నాం, ఎప్పుడు సుఖం మాకు అని అనుకుంటే మన దేవుడు శోధించిన వారు మొత్తం మేము అలాగా చేయకూడదనే విషయం చెప్పాడు. అప్పుడు ఏం నుంచి ఉదాహరణ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయను. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు తర్వాత ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచింది. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే దేవుడు మొదలుపెట్టగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుంటే దాన్ని వేసి అహరోను హూరు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు వారును అతని మిగిలిన గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశంలో ఉండకుండా కొద్దిగా తుడిచివేసిన కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు నిలవెట్టుగా ఎత్తి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను.
8 నుంచి 16 వచనాలు. దేవుడు ఇశ్రాయేలీయులకు విధించారు. ఎనిమిది నుంచి 16 మొదటి పేరు రాసుకున్నారు. 1 నుంచి 7 ఏం రాసుకున్నారండి? 1 నుంచి 7 ఏం రాసుకున్నారు? దేవుడు హోరేబు కొండ నుండి నీళ్లను రప్పించినారు. అవసరం లేదు, ప్రాబ్లం లేదు. 8 నుంచి 16 వచనాల్లో దేవుడు ఇజ్రాయేల్కి విజయం ఇచ్చినారు అనే విషయాన్ని అమాలేకులకు రెఫీదంలో ఇజ్రాయేల్తో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలుదేరి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు యుద్ధము. మోసే దేవుడు ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడల్లా దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చాడు. ఎంత టైం ఉంటారండి ఇలా ఎంత టైం ఉంటారా? ఎక్కువ టైం ఉంటాం. అంత టైంకి చేతులు బరువు ఎక్కువై దించుతాం. అప్పుడు మళ్ళా అమాలేకులు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అంటే అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే ఎత్తినప్పుడు విజయము, దిగినప్పుడు. కాబట్టి ఈ దిక్కుంటూ ఉండాలంటే ఏం చేయాలి అని అప్పుడు ఆమెను ఊరెళ్ళి రాళ్ళు పెట్టారు దిక్కుంటూ. అప్పుడు వాళ్ళు గెలిచేశారు. అది అక్కడ జరిగిన అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది. ఇప్పుడు మోసే ఎవరు నాయకుడు. దేవుడు ఇజ్రాయేల్ విమోచించడానికి ఏర్పాటు చేసిన నాయకుడు. యెహోషువ ఎవరు? సేవకుడు. ఆయన మోసే యొక్క సేవకుడు. అప్పుడు సందర్భం ఏంటి? యుద్ధం. ఇప్పుడు మోసే ఏమంటున్నాడు? నేను పండక్కి ప్రార్థన చేసుకొచ్చాను, వీళ్ళకి యుద్ధం చేయాలి. ఇప్పుడు యెహోషువ ఏమయ్యాడు? వెళ్ళాడా? జయరాజు గారు ప్రశ్నించారు. అక్కడ యుద్ధంకి వెళ్ళిపోయి నేను ప్రాణాలు కోరుకుంటూ నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావా అన్నాడా? వెళ్ళాడా? అప్పటికి వెళ్ళాడండి. ఇప్పుడు యుద్ధం వచ్చింది. అప్పలాగా మీరు ఎవరైతే నీ కొరకు నేను ప్రార్థన చేస్తానంటే అప్పలాగా ఏమంటారు? ఇక్కడ అప్పలాగా ఏమంటారు? వరకలు మీరు సరదా తీసుకుంటారు. మిమ్మల్ని సంఘాల్లో ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీరు లేకుండా ఎలా పెద్దరు ఉండాలి కదా, ఉండవలసిన సమయంలో ఉంటారు. చేయవలసిన పనులు చేయాలి. అది ధర్మం. అది నీది. అది చేస్తానికి మీరు ఉంటే బాగుంటుంది కదా. పని కాదు. సమన్వయం ఉంటేనే దేవుడు ఉంటాడు. రావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఈరోజు సంఘాల పరిస్థితులు అంతగా లేదు. ఇలా పేరు వచ్చినవి, ఇలా లబ్ధి అయినవన్నీ మీరు చూసుకుంటారండి. ఏమైనా కష్టమైతే, ఏమైనా భారం అయితే అక్కడికి వెళ్ళాలంటే మనకు అప్పచెప్తారండి అనే 10 సంఘాల్లో ఉన్నాయి. దానికి సమాధానం గారు ఏడవాళ్ళు గదా యుద్ధానికి మీరున్నా యుద్ధానికి నేను ప్రార్థన మీదా? దేవుడి యొక్క నిర్ణయాలకి, దేవుని యొక్క ఉద్దేశాలకి మన శిరస్సు ఉంచుదాం. దేవుని పని చేద్దాం. ఎవరు ఏ స్థాయిలో ఎవరు దాన్ని
దేవుని పని అని అవగాహన చేసుకొని దాన్ని చేస్తారో దేవుడు వాళ్ళకి అది జరిగిస్తారు. ఆ ప్రశ్న వేయలేదు కనుకనే తలవచ్చుకొని చేయగలిగేది కాకనే మోసే చేయలేనటువంటి పని ఆయన చేయడానికి నమ్మకస్తుడయ్యాడు. తర్వాత మోసే తీసుకెళ్ళలేనటువంటి ఆ ప్రజల్ని తీసుకెళ్ళడానికి యోగ్యత పొందాలి. ఈరోజు మనం ఆశిస్తున్న కానీ దొరకట్లేదంటే మనకు ఆ నీతి లేక, అది దీనివల్ల మనము నేర్చుకోవాలి. అలాగే అమాలేకులు ఆకాశం కింద ఉండకుండా తుడిచేస్తానన్నాడు దేవుడు. బొత్తిగా తుడిచివేయగలము, తీసేస్తానని చెప్పేసి మంత్రం తర్వాత కూడా వాళ్ళు ఉన్నారని చరిత్ర చెప్తుంది. అంటే ఇంచుమించు యేసుక్రీస్తు కావం వరకు ఉన్నారంట వాళ్ళు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు. సౌలు ఎవరిని తీసుకొచ్చాడు? అమాలేకుల వాదైన అగాగని తీసుకొచ్చాడు. ఆ అగాగ సంతానం ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను దగ్గరికి వెళ్ళింది. అగాగైన హామాను. ఆ తర్వాత చరిత్రలో అలాగ తీసుకుంటూ వెళ్తే, ఒక్కొక్కరు తీసుకుని వెళ్తే యేసుక్రీస్తు కాలం వరకు ఉన్నారని చరిత్ర చెప్తాడు. అంటే ఎవరినైనా నిర్ణయించేది తీసేసేది ఎవరిని? దేవుడి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనం ఎప్పుడు రాశారు. దేవుని యోగ్యము, దేవుని ఆజ్ఞను శిరసాహించు. అది మనకు అర్థమైతే ఆశీర్వదించబడతాం. చరిత్రలో ఇజ్రాయేలు విఫలమైనట్లుగా మనము విఫలం కాము. ఎందుకంటే ఇవి రాయించాడంటే, ఇవి మనం చదువుకోమన్నాడంటే, వీటిని నేర్చుకోమన్నాడంటే, ఆయన వాళ్ళు అంటారు అటువంటి మహానుభావుడు వాళ్ళు అయిపోయారు, మీరొద్దు, వాళ్ళకి మీరు కావద్దు, వాళ్ళని మీరు ఆలోచించొద్దు, చెడు వాళ్ళగా ఆలోచించొద్దు, మంచిని వాళ్ళు ఎలాగైతే చేయగలిగారో చేయండి అని వాటి గురించి చెప్పడానికి దేవుడు మనకి ఇవి రాయించాడు. ఇప్పుడు ఈ 17 అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుకి హోరేబు కొండ నుండి నీళ్లను రప్పించుతా అనేది రాసు. అది ఇందులో ఉన్నటువంటి విషయాలు. నేను అయిపోయింది కనుక ముగించేస్తాను. అంటే మనం 15లో కానీ 16లో కానీ 17లో కానీ మనకి దేవుడి గురించి ఏమర్థమైంది? అంటే మన జీవితాల్లో ఏ పరిస్థితికైనా ఆధారం దేవుడే. నీకు రోగమా స్వస్థపరిచేది నేనే, నీకు తినడానికి తిండి లేదా ఇచ్చేది నేనే, నీకు యుద్ధాలా అంటే భౌతికంగా ఒక రాజ్యం మీద శత్రువు మీద వెళ్ళకపోవచ్చు, అనేక యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాలను కూడా విజయించేది నేనే అని దేవుడి గురించి అర్థం చేసుకొని దేవుడిని వెంబడించండి అని చెప్పడానికి దేవుడు ఈ విషయాలు ఒకవేళ రాయించడమో అలా మనం అవలంబించేద్దాం. ఇజ్రాయేల్ లాగా మనము దేవుడి శిక్షకులు కాకుండా ఇందాక మనం కొరింథీలో చదివినట్లుగా దేవుని యొక్క మనల్ని నిందారహితంగా ఉండేటట్లు స్థిరపరిచేవాడు దేవుడు. నమ్మదగిన వాడు. లోకం అర్థం కాకపోవచ్చు, లోకంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ జ్ఞానానికి అందకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని కనికరించి దేవుడు ఎటువంటి వాడు అటువంటి వాడుగా దేవుడి ఎదుట నిలబడడానికి దేవుడు సమర్థుడు, నమ్మదగిన వాడు. ఒకవేళ దానిలోకి అర్థం కాకపోవచ్చు, నేను దేవుడిలా బ్రతికేయగలనా అని. అలా బ్రతకడానికి దేవుడు కృప చూపాడు, తన ఆత్మని ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. నమ్ముకొని బ్రతకటమే
మన పని. నమ్ముకొని శిరస్సు వహించి శిరస్సు వంచడమే మన పని చేసే కార్యక్రమం. అందరికీ వందనాలు.